హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లపై ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, మోసపోయిన ఉద్యోగులు దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ముఖ్యంగా ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో పీఆర్సీ పే రివిజన్ కమిషన్, డీఏ కరువు భత్యం, ఐఆర్ మధ్యంతర భృతి వంటి అంశాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. ప్రస్తుతం చర్చ కూడా ఇదే విషయాలపైనే తిరుగుతోంది. ఉద్యోగులకు ఇవ్వవలసినటువంటి బకాయిలు, ఫిట్‌మెంట్ మరియు గత ప్రభుత్వాల విధానాలను ఈ చర్చలో అయితే ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై విమర్శలు వ్యక్తి ప్రస్తావించినటువంటి వ్యక్తపరిచినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పటివరకు 12 పీఆర్సీలు ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం 12వ పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం ఈ మేరకు జాప్యం చేస్తుంది. దాదాపుగా ఆహ్, మనకు 2 సంవత్సరాలు దాటిపోయినా గానీ పీఆర్సీకి సంబంధించి కమిషన్ గూడా నియమించలేదు. ఇక 15 నెలలు దాటినా కూడా డీఏ గానీ, ఐఆర్ గానీ ఏ ఒక్క పైసా కూడా ఉద్యోగులకు అందలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పి కూడా ఇవ్వటం లేదనైతే ఉద్యోగ పెన్షనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చర్చ జరుగుతుందని చెప్పినా అది సంతృప్తికరంగా లేదని, మరింత లోతైన సమాధానం కావాలని ఈ మేరకు ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నాయి. ఇకపోతే ఫిట్‌మెంట్ విషయంలో కూడా గతంలో కరోనా వంటి పరిస్థితులు లేకపోతే 27% ఐఆర్ కన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళమని అన్నారు. కాబట్టి అతి త్వరలో పీఆర్సీ కమిటీని వేయాలని ఆయన మంత్రిని అయితే కోరారు. ఈ మేరకు గత ప్రభుత్వాల విధానాలు మరియు ప్రస్తుత ప్రభుత్వం ప్రశ్నలు, గత ప్రభుత్వంలో 27% ఫిట్‌మెంట్ ఇచ్చామని, పీఆర్సీని కూడా గత ప్రభుత్వమే వేసిందని ఈ మేరకు గుర్తు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ మేరకు ప్రభుత్వం పీఆర్సీని తక్షణమే అమలు చేస్తుందా? లేక ఫిట్‌మెంట్ ఇవ్వడానికి ఏమైనా ఆలోచన ఉందా? అని సూటిగా అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించగా, అప్పుల విషయానికొస్తే ఇది నిరంతర ప్రక్రియ అని, ఈ విషయంపై చర్చించడానికి డిబేట్‌ని ఒకరోజు పొడిగించాలనైతే ప్రభుత్వం తరపు నుంచి అయితే డిమాండ్ రావడం జరిగింది. ఇక డీఎస్సీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష పెట్టుకొని మళ్ళీ ఆర్థిక పరిస్థితిపై చర్చించుకోవాలని, అప్పుడు ఎవరు చేసిన అప్పులు ఎవరు బకాయిలు పెట్టారు, అటువంటి విషయాలు చర్చిద్దామని అయితే వ్యక్తపరచడం జరిగింది ప్రభుత్వం తరపు నుంచి. ఈ మేరకు ఆర్థిక మంత్రి తమకు ఎటువంటి నిందలు లేవని, రిటైర్మెంట్‌ను ఉద్యోగులకు ఇవ్వాలనైతే లేదా పీఆర్సీని త్వరగా పరిశీలించాలనైతే కోరటం సాధారణ విషయమని ఆయన అన్నారు. ఇకపోతే రివర్స్ పీఆర్సీ మరియు అప్పుల వారసత్వం. ప్రస్తుత ప్రభుత్వం కనీసం సానుభూతి అయినా చూపిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ, పీఆర్సీ అనే పదాన్ని ఒక పెద్ద బూతులా భావిస్తున్నారని, దీని గురించి మాట్లాడితే పదవులు పోతాయని భయపడుతున్నారని ఈ మేరకు ఫైనాన్స్ మినిస్టర్ అయితే వ్యక్తపరచడం జరిగిందనమాట. గత ప్రభుత్వంలో పాలకులు పీఆర్సీ అనే పదం సెక్రటేరియట్‌లో కాదు, రాష్ట్రంలో ఎక్కడా కూడా వినపడకుండా చేశారని ఆరోపించారు. చివరకు రివర్స్ పీఆర్సీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వారేనని, ఉద్యోగులు తమ కొత్త జీతాలు వద్దు, పాత జీతాలే ఇవ్వమని అడిగినా వారిని బెదిరించి సంతకాలు పెట్టించి కొత్త జీతాలు ఇచ్చారని ఈ మేరకు ఏపీ ఫైనాన్షియల్ మినిస్టర్ గారైతే గుర్తు చేశారు. అలాంటి వారు ఇప్పుడు పీఆర్సీ గురించి ప్రేమ చూపిస్తూ ఉంటే అది తల్లికి చేయనోడు పినతల్లికి గాజులు కొనిస్తానన్నట్టు సామెతలా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇక అప్పుల విషయానికొస్తే 30,000 కోట్లు అంటున్నారు. అది 27,000 కోట్ల, 30,000 కోట్ల అనే దానికంటే అది ఎవరి వారసత్వం అని ఈ మేరకు ఏపీ ఫైనాన్షియల్ మినిస్టర్ అయితే ప్రశ్నించారు. గతంలో తాము వైట్ పేపర్‌లో 21,000 కోట్లని అంటే శ్వేతపత్రం ఇచ్చామని, అయితే ఉద్యోగ సంఘాలు 23,000 కోట్ల రూపాయలని గుర్తు చేశాయని తెలిపారు. 21 కోట్ల ఉపాధ్యాయుల సొమ్మును వాడుకున్నారని, జీపీఎఫ్ నిధులు మళ్లించి పథకాలు నడుపుతున్నారని ఆరోపించారు. అలాంటి వారు ఇప్పుడు ఉద్యోగుల మీద ప్రేమ చూపిస్తుంటే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందనైతే ఈ మేరకు ఏపీ ఫైనాన్షియల్ మినిస్టర్ తెలియజేయడం జరిగింది. ఎన్నికల వాగ్దానాలు మరియు ఫిట్‌మెంటు. ఎన్నికల వాగ్దానాల గురించి మాట్లాడితే
వాటిని గుర్తుపెట్టుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఈ మేరకు కనీసం డబుల్ డిజిట్‌లో అయినా మిగిలేవారనైతే వ్యక్తపరచడం జరిగిందనమాట పయ్యావుల కేశవ్ గారు. ఇక విద్యార్థుల ఫీజులు వాడుకున్న మీరు ఉద్యోగస్తుల గురించి మాట్లాడడం సరికాదని, అయితే తమకు మాత్రం ఉద్యోగుల పట్ల ఆందోళన ఉందని చెప్పారు. గతంలో 43% ఫిట్‌మెంట్ ఇచ్చిన ప్రభుత్వం తమదేనని, తెలంగాణ కన్నా 1% ఎక్కువ ఇచ్చామని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం దాంట్లో సగం కూడా ఇవ్వలేకపోయిందని, 27% లేదా 23% ఇచ్చి అది కూడా రివర్స్ అని ఇలా మాట్లాడటం అని అయితే పయ్యావుల కేశవ్ గారైతే అన్నారు. ఇక చివరగా అప్పులు ఎంత ఉన్నాయనే ప్రశ్నకు సమాధానంగా తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధారణ చెల్లింపులు కాకుండా ఈ మేరకు 1400 సారీ ఫ్రెండ్స్ 1149 వేల 1149 కోట్లను చెల్లించామంటూ పయ్యావుల కేశవ్ గారైతే వెల్లడించారు. సో, ఈ చర్చ మొత్తం ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక క్రమశిక్షణ మరియు ప్రభుత్వాల బాధ్యతలపై కేంద్రీకృతమైతే ఉంది.